అతను ఈజ్ ప్లేయింగ్. అతను ఆటలు ఆడుతూ ఉన్నాడు. అతను ఆట ఆడటం లేదు. ఈజ్ నాట్ ప్లేయింగ్. నెగటివ్. ఈజ్ ప్లేయింగ్, ఈజ్ నాట్ ప్లేయింగ్. షీ ఈజ్ కుకింగ్. ఆమె వంట చేస్తూ ఉన్నది. ఈజ్ నాట్ కుకింగ్. నెగటివ్. వంట చేయడం లేదు. మై బ్రదర్ ఈజ్ స్లీపింగ్. స్లీపింగ్ అంటే నిద్రపోవడం. మై బ్రదర్ స్లీపింగ్. మా తమ్ముడు నిద్రిస్తూ ఉన్నాడు. హి ఈజ్ నాట్ స్లీపింగ్ అంటే నిద్రించడం లేదు. వి అంటే మేము, మనము. వి ఆర్ డూయింగ్. డూయింగ్ అంటే చేయుట. చేయుట అంటే ఏదైనా ఒక పని అతను ఆ సమయానికి చేస్తూ ఉన్నట్లయితే మీరేం చేస్తారు? వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఆర్ యూ డూయింగ్? రాస్తూ ఉన్నారు. దీన్ని కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రోగ్రెసివ్ టెన్స్ కూడా అంటారు. ప్రోగ్రెసివ్ అంటే ఆ పని జరుగుతూ ఉంటుందని. మీరు రోడ్డు మీద పోయేటప్పుడు ద వర్క్ ఈజ్ అండర్ ప్రోగ్రెషన్ అంటారు. అంటే పని నడుస్తూ ఉంది రోడ్డు మీద. అప్పుడు వాళ్ళు ఎర్ర బ్లాక్లు పెడతారు సైడ్ ఉన్నారు, పని జరుగుతూ ఉందని. సో కంటిన్యూస్ టెన్స్ అంటే ఒక పని జరుగుతూ ఉన్నదని అర్థం. వి ఆర్ డూయింగ్ హియర్. హియర్ అంటే ఇక్కడ. తర్వాత ఇంకోటి యు అంటే నీవు. యు అంటే నీవు ఉన్నప్పుడు కంపల్సరీగా ఆర్ అనేది ఉపయోగించాలి. ఈజ్ రాయకూడదు, అది గ్రామర్ తప్పు అవుతుంది. యు ఆర్ డూయింగ్ లేదా యు ఆర్ నాట్ డూయింగ్. నాట్ డూయింగ్ అంటే పని చేయట్లా. డూయింగ్ అంటే పని చేస్తారు. యు ఆర్ రైటింగ్. వాట్ ఆర్ యూ డూయింగ్? రైటింగ్. యు ఆర్ రైటింగ్. యు ఆర్ నాట్ రైటింగ్. రాయడం. యు ఆర్ నాట్ రైటింగ్ అంటే రాయడం. అదన్నమాట. తర్వాత దే. దే అప్పుడు కూడా ఆర్ పెట్టాలి. బి ఫామ్. ఇవి ఈ గ్రామర్ పాయింట్స్ మీకు ఇంటర్మీడియట్, 10th, ఇంటర్ అప్పుడు కూడా చాలా ఉపయోగపడతాయి. దీన్ని కంటిన్యూస్ టెన్స్ అంటారు. ప్రోగ్రెసివ్ టెన్స్ అంటారు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ప్రస్తుతం నేను తింటూ ఉన్నాను. ఐ ఆమ్ ఈటింగ్, ఐ ఆమ్ రైటింగ్, ఐ ఆమ్ డూయింగ్. అలాగే అర్థమైందా? కాబట్టి ఈ మూడల్లో మీరు ఒక రేపు హోంవర్క్ ఒక 10 లైన్లు సొంతంగా రాసుకోరండి. మీరు వెర్బ్ని మార్చుకుంటారు. ఇక్కడ రీడ్ రీడింగ్, ప్లే ప్లేయింగ్, కుక్ కుకింగ్, స్లీప్ స్లీపింగ్, ఈట్ ఈటింగ్, డ్రైవ్ డ్రైవింగ్, వాక్ వాకింగ్. ఓకేనా? ఫైటింగ్ ఫైటింగ్. దీనికి ఇంగ్ పెడితే సరిపోతుంది. ఇక్కడేమో ఈజ్ కానీ ఆర్ కానీ రాస్తే సరిపోతుంది. సబ్జెక్ట్ ఇది. సబ్జెక్ట్ అంటే చేసేవాళ్ళు ఎవరు? నేనా, నీవా, అతనా అనేది ప్రధానం. కాబట్టి దీన్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ అంటారు. ఈ ఉపయోగాలు ఇంకొక వీడియోలో చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ.